హలో అందరికీ నమస్కారం. ఐమ్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియోపతిక్ స్పెషలిస్ట్. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అనుకుందాం, కోవిడ్ అనేది కంప్లీట్గా పోయింది అని అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. బట్ మళ్ళీ కొత్త వేరియంట్ అనేది మళ్ళీ వస్తుంది. మధ్యలో అప్పుడు ఒమిక్రాన్ అనేది వచ్చింది. ఒమిక్రాన్ తర్వాత చాలామంది అంటే ఆల్మోస్ట్ నీళ్ళు అనే చెప్పాలి, చిన్న చిన్న కేసెస్ అక్కడక్కడ రావడం, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ రావడం అనేది కామన్. బట్ దాని గురించి అందరూ ఆల్మోస్ట్ మర్చిపోయారు. బట్ నా మళ్ళీ కొత్త వేరియంట్ వస్తుంది, సబ్ వేరియంట్ అని అంటాము. ఈ ఒమిక్రాన్కి కోవిడ్ సబ్ వేరియంట్ అని అంటాము. సో ఇది మళ్ళీ కొత్తగా అందరినీ ఆందోళన పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దగ్గర దగ్గర 38-40 కంట్రీస్ లోపల దీని ఆనవాళ్ళు కనబడుతున్నాయి, కేసెస్ నమోదవుతున్నాయి. అమెరికాలో, చైనాలో వీటిలో చాలా మళ్ళీ బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి వస్తుంది. అండ్ సింగపూర్లో ఆల్మోస్ట్ లాక్డౌన్ పరిస్థితి ఉంది అక్కడ. అండ్ ఇండియాలో కూడా ప్రజెంట్ కేరళలో స్టార్ట్ అయింది కొత్తగా ఈ JN1 అని కొత్త వేరియంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ వార్నింగ్ పంపించింది, జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ టెస్టులు స్టార్ట్ చేయండి, ఎక్కువ చేయండి. సో ఇది స్ప్రెడ్ కాకుండా, ప్రాబ్లం కాకుండా జనాలకి చేయమని గవర్నమెంట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా పంపించింది ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ అందరిలో ఆందోళన స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ కోవిడ్ అనేది అంటే మళ్ళీ వచ్చింది, అంత సేమ్ పవర్ఫుల్గా ఉందా, అంత సేమ్ డ్యామేజ్ చేస్తుందా అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. యాక్చువల్లీ అంతకుముందు కోవిడ్ కూడా అప్పుడే చాలామందికి అందరికీ చెప్పాను, అది కోవిడ్ అనేది ఇట్స్ ఎ నార్మల్ వైరస్. అది మనని అందరినీ ఏదో చేస్తుంది అనే ఒక విధమైన అపోహ ప్లస్ పబ్లిసిటీ అలా అయిపోయింది. మీడియాలో కానీ ప్రతి చోట చూస్తే దాన్ని భూతద్దంలో చూపించారు. సో దానివల్ల ఏంటంటే అందరూ దాన్ని బాగా భయపడిపోయి, పాజిటివ్ వచ్చిందంటే మనం బతుకము, చనిపోతాం, లేకపోతే ఒకవేళ సీరియస్ అయిపోతే హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్లో బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, మెడిసిన్ లేదు, దానికి ఓన్లీ ప్రివెన్షన్ ఒకటే, దానికి ట్రీట్మెంట్ లేదు అనేది బాగా పబ్లిసిటీ అయిపోయి అందరూ భయపడి దానివల్లనే ఎన్నో ప్రాబ్లమ్స్ అయ్యాయి. సో లంగ్స్ అంటే మన బాడీలో ఉన్న ఊపిరితిత్తులు జనరల్గా ప్రాబ్లం ఎప్పుడు అవుతాయి అంటే భయం వలన. ఏదైనా భయం, ఇప్పుడు సపోజ్ సడన్గా మన ఎదురుగా ఒక జంతువు అంటే ఒక పులియో ఏదో వచ్చిందంటే మనకు ఫస్ట్ గుండె అయిపోయినట్లు అవుతుంది. సో గుండె తర్వాత ఊపిరాడు అని ఊపిరి గట్టిగా పీల్చుకుంటాం. ఎందుకంటే ఆ భయం అనే ఎఫెక్ట్ ఫస్ట్ లంగ్స్ మీద, తర్వాత హార్ట్ మీద పడుతుంది. అది ఏదైనా ఇప్పుడు ఇది కోవిడ్ అనేది ఒక విధమైన భూతంలాగా చూపించారు కాబట్టి అది పాజిటివ్ అనగానే భయం. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్ అనేది చాలా మైల్డ్, అదేం పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు. అంతకుముందు ఒమిక్రాన్ కూడా అలా అనుకున్నారు అందరూ, దానివల్ల ఏం కాలేదు. అండ్ మన దగ్గర వ్యాక్సినేషన్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ 80-90% ఇండియాలో అందరూ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అది కూడా మన ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్ ప్రపంచంలో తయారు చేసిన వ్యాక్సిన్స్ అన్నిటితో పోలిస్తే చాలా సేఫ్, చాలా ఎఫెక్టివ్ కూడా. దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది డిఫరెంట్, అందరిలో ఉండవు, కొంతమందిలో ఉంది, కొంతమందిలో ఆ బ్లడ్ కొద్దిగా థిక్ అవుతుందని అది ఇది చాలా వచ్చాయి. బట్ ఆ వ్యాక్సినేషన్ తర్వాత ఈవెన్ కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా భయపడలేదు అందరూ. నేను వ్యాక్సిన్ తీసుకున్నా కాబట్టి నాకేం కాదనే ధైర్యం, ఆ నమ్మకం వల్ల ఎవరికి ఏం కాలేదు. రెండోది, ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే మన దగ్గర ఇమ్యూనిటీ చాలా ఎక్కువ. ఫస్ట్ రీజన్ ఏంటంటే మన ఫుడ్. ఇప్పుడు అమెరికాలో కానీ ఇంకెక్కడైనా అవుట్ ఆఫ్ యూరోప్ కంట్రీస్లో తీసుకుంటే వాళ్ళందరూ మెయిన్గా తినేది బ్రెడ్. సో బ్రెడ్ అనేది మైదాతో తయారు చేస్తారు. సో మైదా అనేది బాడీకి మంచిది కాదు, దానివల్ల ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. బాడీ అనేది ఓన్లీ ఫ్యాట్ తప్ప ప్రోటీన్ ఇవన్నీ ఫైబర్ అనేది ఏమి ఉండవు దాంట్లో. సో దానివల్ల లాస్ అవుతుంది. సో అది తిన్న వాళ్ళలో ఏంటంటే ఆ ఇమ్యూనిటీ ఉండదు, స్టామినా ఉండదు, రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. రెండోది, అక్కడ వాళ్ళకి ఎండ అనేది చాలా తక్కువ. మనకు కావాల్సినంత ఎండ ఉంటుంది కాబట్టి నవడేస్ అంటే అందరు ఏసీల్లో ఉండడం అలవాటు అయిపోయి, కార్లలో తిరగడం అలవాటు అయిపోయి ఎండ అనేది తగలకుండా అయిపోయింది. సో దానివల్ల కూడా చాలామందిలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయింది. సో మనం చేయాల్సింది ఏంటంటే, మనం తీసుకునే ఆహారం ఏదైతే మన పర్టికులర్గా మన ఆంధ్రాలో మనం తినే ఆహారం, బాగా మనము మసాలా తింటాము, స్పైసీగా తింటాము, ఇవన్నీ ఏదైతే ఉందో ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నాన్ వెజ్ కూడా మంచిది, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎగ్ తినాలి డైలీ, బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లో తినండి. ఎల్లోలో డి విటమిన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా తింటూ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎండ తగలాలి. సో ఎండ తగిలితే బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, స్ట్రెంత్ కూడా వస్తుంది, బోన్స్లో స్ట్రెంత్ వస్తుంది. అండ్ కొద్దిగా మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత, చలికాలం కాబట్టి ఎండ వచ్చిన తర్వాత కొద్దిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయడం, పార్క్లో కానీ ఎక్కడైనా మంచి ఫ్రెష్ ఎయిర్ ఉన్న దగ్గర
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. బ్రీతింగ్ హోల్డ్ చేసి మళ్ళీ వదలడం ఇలాంటి చేయడం వల్ల లంగ్స్ లోపల ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఇలాంటివి జరుగుతాయి. అండ్ మళ్ళీ అందరూ కోవిడ్ అనే భయంతో ఏం చేస్తారు, ఇన్హేల్ చేస్తారు, అంటే స్టీమ్ తీసుకుంటారు. స్టీమ్ వల్ల చాలా డేంజర్. స్టీమ్ అనేది ఎప్పుడు మంచిదంటే మన ఫేస్కి నోస్కి ఏమైనా నోస్ బ్లాక్ ఉన్నప్పుడు తగలడం వరకే మంచిది, దాన్ని పీల్చకూడదు. మనం జనరల్గా లంగ్స్ లోపల తీసేసుకొని బాగా అందరూ ఇన్హేల్ చేయమన్నారు కదా అని దాంట్లో పసుపేసో లేదంటే జండు బాము విక్స్ అన్ని రకాలు వేసేసి పీల్చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, లంగ్స్లోకి ఆ స్టీమ్ అనేది ఏంటి ఆవిరి మన లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి వాటర్ ఫామ్ అవుతుంది, దాన్ని క్రూడ్ ఫామ్కి వచ్చేస్తుంది. ఆవిరి అనేది మనం ఇంట్లో వంట చేసేటప్పుడు గిన్నె మీద మూత పెట్టినప్పుడు దాని మీద వాటర్ లాగా వస్తుంది తర్వాత. సో ఫస్ట్ స్టీమే అది, తర్వాత వాటర్ అవుతుంది. సో మనం ఇన్హేల్ చేస్తే కూడా లంగ్స్ లోపల అది వాటర్ లాగా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. మ్యాక్సిమం ప్లూరసీ కానీ న్యూమోనియా కానీ ఇన్ఫెక్షన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఈ విధంగా. అది చేయకండి. లంగ్ మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. వాకింగ్ వల్ల మనం బ్రీతింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, స్టామినా పెరుగుతుంది. మంచి ఫుడ్ తినండి, ఫ్రెష్ ఫుడ్ తినండి, వేడివేడిగా తినండి. అండ్ ఈ ప్రాబ్లము వచ్చినా భయపడొద్దు. కొద్దిగా వేడి నీళ్ళు తాగడము, విటమిన్స్ తీసుకుంటారు. ఎలాగ ఇమ్యూనిటీ కోసం మనం సి విటమిన్, డి విటమిన్ అని, జనరల్ మల్టీవిటమిన్ ఇవన్నీ తీసుకోండి. అండ్ అలోపతిలో ఏంటంటే జనరల్గా ఎందుకు ప్రాబ్లం అయింది అప్పుడు అంటే యాంటీవైరల్ మెడిసిన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అలాంతా యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు. లాస్ట్ టైం కూడా కోవిడ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇచ్చేవాళ్ళు. యాంటీబయాటిక్స్ అనేది బ్యాక్టీరియాకి పనిచేస్తుంది, వైరస్కి కాదు. సో దానివల్ల ఏమవుతుంది, వైరస్ మీద పనిచేయక ప్లస్ బాడీ మీద పనిచేసి బాడీని ఇంకా వీక్ చేస్తుంది, ఇమ్యూనిటీ తగ్గించేసింది. సో చాలామంది హాస్పిటల్లో వెళ్ళిన వాళ్ళు చనిపోవడానికి మెయిన్ రీజన్ యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్ ప్లస్ ఈ ఆక్సిజన్ వాళ్ళు కరెక్ట్గా క్లీనింగ్ చేయకుండా పెట్టడం వల్ల దానివల్ల బ్లాక్ ఫంగస్ అని రావడం ఇలాంటివి జరిగి చాలామంది చనిపోయారు భయపడడం వల్ల ఒకటి. సో భయపడకండి, హాస్పిటల్స్కి వెళ్ళకండి. ఇంటి దగ్గరే హ్యాపీగా మనం తీసుకునే ఆహారాన్ని టైమ్లీ తీసుకోవాలి. ఎండకి ఎక్స్పోజ్ కావండి, మంచి నీళ్ళు ఎక్కువ తాగండి, అది కూడా వేడి చేసుకొని తాగడం మంచిది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ చేయండి. ఈవెన్ కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా మా దగ్గర హోమియోపతిలో మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అండ్ ఈ కోవిడ్కి పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ప్రాబ్లం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఉంది, అండ్ క్యూర్ కూడా ఇమ్మీడియట్గా ఉంటుంది. జనరల్గా అలోపతిలో జనరల్గా ఏమంటారు 1 వీక్ 2 వీక్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఐసోలేట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అవసరం లేదు. మా ట్రీట్మెంట్ వలన ఎంత సివియర్గా వచ్చినా, ఈవెన్ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి న్యూమోనియా వచ్చినా, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా మా దగ్గర ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ వల్ల నార్మల్ అవుతారు. హార్డ్లీ 2-3 డేస్లోనే నార్మల్ అవుతారు. ఒక 1 వీక్ కోర్స్ వాడితే మళ్ళీ అస్సలు ప్రాబ్లం రాదు. అండ్ పోయినసారి కూడా చాలామంది అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు చిన్నపిల్లల్లో జనరల్గా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటాం. బట్ చిన్నపిల్లల్లో మోర్ దెన్ 90% పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కూడా సిమ్టమ్సే రాలేదు. నేను ప్రూవ్ చేశాను కూడా చాలామందిలో. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి తెలియనప్పుడు భయం కూడా ఉండదు. ఇప్పుడు భయం లేనప్పుడు ఈ సిమ్టమ్స్ రావు. సో ఎందుకంటే పర్టికులర్ భయం వల్లనే లంగ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఈ కోవిడ్ సిమ్టమ్స్ వస్తాయి. చాలామందికి అప్పటిదాకా కోవిడ్ పాజిటివ్ ఉండి సిమ్టమ్స్ లేక పాజిటివ్ అని తెలిసిన తర్వాత సిమ్టమ్స్ వచ్చాయి. సో దాని గురించి అస్సలు భయపడకండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు బయట ఆడుకునే వాళ్ళు ఉంటారు, పిచ్చి వాళ్ళు ఉంటారు, రోడ్ల మీద తిరుగుతుంటారు, శానిటైజర్ వాడరు, మాస్క్ వాడరు, ఏది దొరికితే అది కడగకుండా తింటారు. రోడ్డు మీద ఏది దొరికినా పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది. బట్ ఒక్కళ్ళకి ఏం కాలేదు. ఈగెన్ కోవిడ్ సివియర్ అటాక్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో అడుక్కునే వాళ్ళు లేకపోతే హోమ్లెస్ వాళ్ళు పిచ్చి వాళ్ళు చనిపోయారని ఒక్క కేసు లేదు. అందరూ అంతా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దాని గురించి, వాళ్ళు ఏ జాగ్రత్త తీసుకోలేదు, ఇమ్యూనిటీ గురించి వాళ్ళు ట్రై చేయలేదు, వాళ్ళు శానిటైజర్ వాడలేదు, మాస్కులు వాడలేదు, అయినా ఏం కాలేదు. సో భయం అనేది అన్నిటికీ మూలం. అది కొత్త వేరియంట్ JN1 అన్నా ఏదైనా కూడా ఏం భయపడకండి. సిమ్టమ్స్ కామన్గా వచ్చేవి ఉంటాయి. ఇంతకుముందులాగానే ఫ్లూ సిమ్టమ్స్ వస్తాయి, దగ్గు, జలుబు, తలనొప్పి కానీ లేదంటే నెక్ పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ రావచ్చు కొంతమందికి, ఇంకొన్ని సివియర్ కేసెస్లో మోషన్స్ కావచ్చు, సో చలి జ్వరం లాగా రావచ్చు. ఇవన్నీ కామన్ వైరల్ సిమ్టమ్స్. సో వచ్చినా కూడా భయపడిపోయి టెన్షన్ పడి టెస్టులు చేయించుకొని, టెస్ట్ కామన్ చేయించుకొని పాజిటివ్ వచ్చినా రాకున్నా మనం భయపడక్కర్లేదు. సో టెస్ట్ చేయించకపోవడం కూడా బెటర్. కాకపోతే ఒకవేళ పాజిటివ్ వచ్చిందని మీకు డౌట్ వస్తే మీరు మిగతా వాళ్ళకు దూరం ఉండండి. మిగతా వాళ్ళు కూడా అలాంటి ఎవరైనా మీ ఇంట్లో పాజిటివ్ ఉన్న వాళ్ళంటే వాళ్ళకి దూరం ఉండండి. వాళ్ళకి టవల్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళకి సంబంధించినవి కొద్దిగా దూరం పెట్టండి, ఒక రూమ్లో పెట్టండి వాళ్ళు తగ్గేంత వరకు. అంతేగాని దానికి భయపడిపోయి ఏదో చేయడము, టెన్షన్ పడడం, హాస్పిటల్కి వెళ్ళిపోవడం ఇలాంటివి చేయకండి. అండ్ ఎంత సీరియస్గా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా, ఆయాసం వచ్చినా,
ఎంత ఇన్ఫెక్షన్ వచ్చినా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల గ్యారంటీ కోలుకుంటారు, 100% నార్మల్ అవుతుంది. ఎవరు భయపడకండి, హ్యాపీగా ఉండండి. ఏం ప్రాబ్లం వచ్చినా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయి, క్యూరేటివ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో అందరు హ్యాపీగా ఉండాలి, ఎవరు టెన్షన్ పడద్దు, భయపడద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.